एक मुकालमा पेश करेंगी हमारी तालिबात आलिमियत साल सानिया की नजमा, खौला और दिलशाद को मैं दावत देता हूँ कि वो आएँ और मुकालमा पेश करें तेलुगु ज़बान में। अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहु। अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन वस्सलातु वस्सलाము అలా రసూలిహిల్ కరీం. అమ్మా బాద్. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాము. ఈరోజు మేము మీ ముందు బిదాత్ గురించి సంభాషించాలనుకుంటున్నాము. అయ్యో, గుర్తే లేదే, మర్చిపోయాను. ఈ నెల 15 షాబాన్లో చేయవలసిన ప్రత్యేక ఆరాధన ఒకటి ఉంది. మర్చిపోయానే. ఇప్పటి నుంచే అన్ని ఏర్పాట్లు మొదలు పెట్టాలి. ఎలాగో ఏమిటో. ఎలా ఉన్నారు నా గురువి గారు? మిమ్మల్ని కలిసి చాలా కాలం అయ్యింది. ఎప్పుడు ఫోన్లోనే మాటలు తప్ప కలిసి చాలా రోజులైంది కదా అని వచ్చాను. అవునులేండి, నేను అదే అనుకుంటున్నాను, కలుద్దామని. మీరే వచ్చేశారు. అవును, మీరు ఇల్లు మారిపోయారే కానీ అన్ని పండుగలు క్రమం తప్పకుండా చేస్తున్నారా? గ్యారమీలు, బారమీలు, బరసీలు, రజ్జబ్ కుండలు, నెల్లూరి నీళ్ళ రొట్టెలు మొదలగు పండుగలు. వామ్మో, అలా అంటారేమిటండి? ఇవన్నీ వదిలేస్తే ఎలాగా? పుణ్యాలు ఎక్కడి నుంచి వస్తాయి మరి? సర్లేండి, ఎలాగో వచ్చారు కదా. ఈ నెల 15 షబె బరాత్కి కావాల్సిన సామాగ్రిని బజారుకు వెళ్ళి తీసుకువద్దాం రండి. అలాగే నా గురువి గారు, వెళ్దాం పదండి. అస్సలాము అలైకుం. వాలేకుం అస్సలాం. ఒక్క విషయం, మీరు ముస్లింలు అయ్యుండి ఎర్రతాడు, కొబ్బరికాయ, బూడిద గుమ్మడికాయలు, నిమ్మకాయలు ఇంకా ఏవేవో కొంటున్నారేమిటి? అది ఎర్రతాడు, బూడిద గుమ్మడికాయ, నిమ్మకాయ ఇవన్నీ రేపు వచ్చే షాబాన్ పండుగకి కావాల్సిన సామాగ్రి. ఆ రోజు మేము బిర్యానీ వండాలి, ఏదైనా స్వీట్ చేయాలి, రాత్రంతా జాగారం చేసి తెల్లవారితే ఉపవాసం ఉండాలి మేము. మీరు చెయ్యరా ఏంటి? ఇదిగోండి, మీరు ఏదైతే షాబాన్ 15వ రోజు చేసే షబే బరాత్ గురించి చెప్తున్నారో ఇది ఒక నవీన పోకడ. దీనిని ఇస్లాంలో బిదాత్ అని అంటారు. అసలు షబే బరాత్ అంటే ఏమిటో తెలుసా మీకు? షాబాన్ 15వ రోజు రాత్రి జాగారం చేసి రాత్రంతా నమాజులు చదివి పగలు ఉపవాసం ఉంటారు. ప్రజలకు తెలిసింది ఇది మాత్రమే. అసలు షాబాన్ 15వ రోజు రాత్రి బిదాత్ ఎలా మొదలైందంటే, ఇమాం ముగ్దసీ రెహ్మతుల్లాహి అలైహి ఇలా ప్రకటించారు. 448వ హిజ్రీ శకంలో ఒక వ్యక్తి నాబ్లీస్ అనే పట్టణం నుండి బైతుల్ ముఖద్దిస్కు వచ్చాడు. అతని పేరు ఇబ్నే ఉబై హుమైరా. అతడు ఎంతో చక్కగా ఖురాన్ పారాయణం చేసేవాడు. అతను షాబాన్ 15వ రోజు రాత్రి బైతుల్ ముఖద్దిస్లో నఫీల్ నమాజ్ చదవడం ప్రారంభించాడు. అతనిని చూసి ఒకరు, ఇద్దరు, ముగ్గురు అంటూ పెద్ద జమాత్గా నిలబడి నమాజ్ నెరవేర్చారు. ఇలా ఆ రోజు నుండి ఈ బిదాత్ ఆరాధన మొదలయ్యింది. ఇప్పటికీ మీరు చాలాసార్లు బిదాత్ బిదాత్ అని అంటున్నారు కదా, అసలు ఈ బిదాత్ ఏంటేమిటి? బిదాత్ అంటే మీలాంటి సాధారణమైన మనుషులకు అర్థమయ్యే విధంగా చెప్పాలంటే ఇస్లాంలో లేని కార్యాలను ఆచరించడం. ఈ ఆచరణ ద్వారా మనకు పుణ్యం లభిస్తుందని భావించడం. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా తెలియపరిచారు, కుల్లు ముహదసతిం బిదా వ కుల్లు బిదాతిన్ దలాలా. ధర్మంలో ప్రతి కొత్త పోకడా ఓ బిదాత్, ప్రతి బిదాత్ మార్గభ్రష్టత. ఇంకా అర్థమయ్యే విధంగా చెప్పాలంటే ఇస్లాంలో లేని నూతన కార్యాలను పాటించి మరింత దైవ ప్రసన్నత పొందాలని ఆశించి చేసే ఆరాధనలను బిదాత్ అని అంటారు. అలాగైతే మేము చాలా రకరకాల పండుగలు చేసుకుంటాము కదా. మరి హసేన్ హుసేన్ పండుగ అని, నెల్లూరి నీళ్ళ రొట్టెలు అని, ఆఖిరి చాషుంబా, రజబ్కే కుండే, మీలాదుల్ నబీ, మేరాజున్ నబీ, ఉరుస్ పండుగ ఇలా రకరకాల పండుగలు చేసుకుంటాం. ఏమిటి, మీరు ఇన్ని పండుగలు చేస్తారా? కానీ ఇస్లాంలో రెండు పండుగలు కదా. ఒకటి ఈదుల్ ఫిత్ర్, రెండు ఈదుల్ అద్హా అంటే రంజాన్ మరియు బక్రీద్. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి హదీస్ ప్రకారంగా చూసినట్లయితే అన్ అనసిన్ రదియల్లాహు అన్హు ఖాల قدم رسول الله صلى الله عليه وسلم المدينة ولهم يومان يلعبون فيهما فقال ما هذان اليومان قالوا كنا نلعب فيهما في الجاهلية
فقال رسول الله صلى الله عليه وسلم إن الله قد أبدلكم بهما خيرا منهما يوم الأضحى ويوم الفطر. మహాప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మదీనాకి వచ్చిన కొత్తలో అక్కడి ప్రజలకు 2 రోజుల పండుగలు ఉండేవి. ఆ రోజుల్లో వారు ఆనందిస్తూ ఆడుకునేవారు. అది చూసిన దైవ ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు వారిని ఈ విధంగా ప్రశ్నించారు, ఈ 2 రోజులు ఏమిటి? వారు అప్పుడు ఈ విధంగా సమాధానమిస్తారు, జాహిలియత్ కాలంలో మేము ఆనందంగా గడిపే 2 రోజులు. అప్పుడు దైవ ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా సమాధానమిస్తారు, అల్లాహ్ తాలా మీకు ఈ 2 రోజుల కంటే ఉత్తమమైన 2 రోజులను ప్రతిష్టాపించాడు. అందులో ఒకటి ఈదుల్ ఫిత్ర్, 2 ఈదుల్ అద్హా, అంటే రంజాన్ మరియు బక్రీద్ అన్నమాట. అలాగైతే ముస్లింలు ప్రతి నెలలో పండగలు చేసుకుంటారు కదా. వాటి గురించి కూడా చెప్తాను నేను మీకు. ఇస్లాంలో నెలలు ఎన్ని? 12 కదా. ముస్లింలలో చాలామంది తమ దగ్గర సరైన ధర్మజ్ఞానం లేక అజ్ఞానంలో పడి ఇవన్నీ చేస్తున్నారు. నేను మీ ముందు ప్రతి నెలలో చేసే కొన్ని ముఖ్యమైన బిదాత్లను ఉంచుతాను. ముందుగా మొహర్రం. సంక్షిప్తంగా చెప్పాలంటే ఈ నెలలో నల్ల దుస్తులు ధరిస్తారు. మొదటి 10 రోజులు పంజాలను పూల హారాలతో అలంకరిస్తారు, ఫాతిహాలు చేస్తారు, ఇంకా పంజాలను ఎత్తుకొని అగ్నిగుండాల్లో నడుస్తారు. ఈ నెలలో పెళ్ళిళ్ళు, సంతోష సంబరాలు వంటి మంచి కార్యాలు ఏమీ చెయ్యరు. నెల్లూరి రొట్టెల పండుగ కూడా ఒక బిదాత్. ఇది మొహర్రం యొక్క 10, 11, 12వ తేదీల్లోనే ప్రారంభమవుతుంది. ఇంకా చెప్పాలంటే ఈ నెలలో వివిధ రకాల బిదాత్లు ఉన్నాయి. రెండవది సఫర్. అరబ్బులలో దైవ ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు రాకముందు ఈ నెలను అపశకునంగా భావించేవారు. ప్రాచీన అరబ్బులు ఈ నెలలో ఆకాశం నుండి కష్టాలు, నష్టాలు, బాధలు, విపత్తులు సంభవిస్తాయని నమ్మేవారు. ఈ నెలలో పెళ్ళిళ్ళు, సంతోష సంబరాలు వంటి మంచి కార్యాలు ఏమీ చెయ్యరు. అంతేకాదు కదా, ప్రయాణాలు కూడా ఆపేస్తారు. మూడోది రబీఉల్ అవ్వల్. ఇదైతే దైవ ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి పుట్టినరోజు వేడుక, అంటే మిలాదున్ నబీ పేరుతో జరుపుకుంటారు. నాలుగవది రజబ్. రజబ్కే కుండే పేరుతో ఒక పండుగ. 1906వ సంవత్సరంలో భారతదేశం రాంపూర్ అనే పట్టణంలో ఆరంభమైంది. ఖుర్షీద్ అహ్మద్ మీనాయి అనే ఒక వ్యక్తి దాస్తానే అజీబ్ అనే పేరున ఒక కట్టుకథ రచించాడు. ఇమాం జాఫర్ సాదిక్ రెహ్మతుల్లాహి అలైహి వారి గురించి ఆదేశిస్తున్నట్లుగా ఈ విధంగా రాశాడు, ఎవరైతే రజబ్ 22వ తేదీన నా పేరున మొక్కుబడి చెల్లిస్తూ కుండల ఆచారాన్ని పాటించి నా పేరున ఎవరైతే తన అవసరాన్ని వేడుకుంటారో అతని అవసరం తప్పక తీరుతుంది. ఒకవేళ అతని అవసరం తీరకపోతే ప్రళయ దినాన నా దుస్తుల చివరి అంచు అతని చేతిలో ఉంటుంది. ఐదవది షాబాన్. దీని గురించి అయితే ముందే తెలిపాను కదా మీకు. ఇంకా క్లుప్తంగా చెప్పాలంటే ఈ నెలలో వివిధ రకాల బిదాత్లు ఉన్నాయి, కానీ నేను మీ ముందు కొన్ని ముఖ్యమైన బిదాత్లను మాత్రమే ఉంచాను. అవునండి, ఇవన్నీ బిదాత్లేనా? అవును, ఇవన్నీ బిదాత్లే. ఇవన్నీ చేస్తే మనం చేతులారా పాపాలను సంపాదించుకున్నట్లు అవుతుంది. మీకు చాలా కృతజ్ఞతలు. ఈరోజు మిమ్మల్ని కలవడం మా అదృష్టం. లేదంటే ఈ చీకటిలో నుంచి మేము ఎలా బయటపడే వాళ్ళమో ఏమిటో. ఇదంతా అల్లాహ్ దయ వల్ల జరిగింది. దైవ ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా తెలియపరిచారు, మై యురిదిల్లాహు బిహి ఖైరన్ యుఫక్కిహు ఫిద్దీన్. అల్లాహ్ ఎవరి ద్వారా అయితే మేలును కోరుకుంటాడో వారికి ధర్మావగాహనను ప్రసాదిస్తాడు. మేము ఇంకా ధర్మ జ్ఞానం పొందాలనుకుంటున్నాం. ఇప్పుడు ఎలా? నాకు తెలిసిన ఒక ప్రత్యేక పేరుగాంచిన మదర్సా ఉంది. ఎక్కడా? ఏ ఊర్లో ఉంది? పెడనా పట్టణంలో మర్కజ్ దారుల్ బిర్ అని. ఆ మదరసా నేను ఒకసారి విని ఉన్నాను. అక్కడి నుంచి దూర ప్రాంతాల నుండి కూడా వచ్చి చదువుతారని. అవును, అందులో జూన్ 12 నుంచి అడ్మిషన్లు ప్రారంభం. తప్పక వెళ్ళండి, వెళ్ళి మీ ధర్మ జ్ఞానాన్ని పెంపొందించుకోండి, సరేనా? చివరిలో అల్లా తాలాతో దువా ఏమనగా, అల్లా తాలా మనందరినీ చిన్న చిన్న బిదాత్ల నుండి దూరంగా ఉండే సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక. ఆమీన్.